भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्णा चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपाप्रभुपाद की जय श्री गुरुदेव की जय। माताजी మీరు మ్యూట్లోకి వెళ్ళారా? నాగమణి మాతాజీ మ్యూట్లోకి వెళ్ళారా? ఎస్ మాతాజీ. మనం నిన్న జరాసంధుడి యొక్క రాజ్యంలో బంధించబడి ఉన్నటువంటి రాజులు కృష్ణుడికి ఏ విధంగా ప్రార్థించారో, కృష్ణుడి దగ్గర నుంచి ఏం వరాలు పొందారో, తర్వాత కృష్ణుడు జరాసంధుడి యొక్క రాజ్యానికి జరాసంధుడి యొక్క కొడుకుని రాజుగా చేయడము, వాళ్ళందరికీ సహసహకార్యాలు అందించమని చెప్పడము, అక్కడి నుంచి ఇంద్రప్రస్థకి రావడము, అక్కడ సన్నాహాలన్నీ జరుగుతూ ఉన్నాయి రాజసూయ యజ్ఞానికి. ధర్మరాజు ఇప్పుడు రాజసూయ యజ్ఞం చేయడానికి మొత్తము అక్కడ ఉన్నటువంటి భూమిని దున్నించడము, తర్వాత యజ్ఞ పాత్రలని అమర్చడము, తర్వాత ఋత్వికులని, తర్వాత ఎవరైతే వేదమంత్రాలు ఉన్నారో దేవతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి తను ఇన్వైట్ చేయడము, మునులని ఋషులని మొత్తం విశ్వము నుంచి అందరూ కూడా వచ్చారు. దేవతలు, మునులు, ఋషులు, శివుడు, తర్వాత బ్రహ్మ, ఇంద్ర అందరూ కూడా వచ్చారు అక్కడికి రాజసూయ యజ్ఞంలో పాల్గొనడానికి. మొత్తము విశ్వమంతా కూడా ధర్మరాజుని రాజుగా అందరూ కూడా సమ్మతించారు. మరి వాళ్ళ యొక్క సమ్మతిని తెలపడం కోసం గాను అందరూ కూడా వాళ్ళ యొక్క కుటుంబాలతో అక్కడికి వచ్చారనమాట. వాళ్ళందరికీ కూడా ధర్మరాజు అందరికీ వాళ్ళకి సపర్యలు చేయడము, వాళ్ళకి సదుపాయాలని అందించడము అవన్నీ కూడా చేశారనమాట. మరి యజ్ఞం స్టార్ట్ అయ్యే ముందు ఏం చెయ్యాలి అంట? రాజసూయ యజ్ఞం చేసేదానికంటే ముందు అగ్రపూజ చెయ్యాలి. అగ్రపూజ కోసం గాను ఆ సభలో ఉన్నటువంటి అగ్రంగా ఉత్తమమైన వారు ఎవరు అని చెప్పేసి అందరూ డిస్కషన్ చేస్తూ ఉన్నారు. దానిలో సహదేవుడు ఏం చేశాడు? కృష్ణుడే ఉత్తమమైన వాడు, దేవాది దేవుడు, అందరి హృదయాల్లో ఉండేటటువంటి వాడు, ప్రతి ఒక్కరిని రక్షించేటటువంటి వాడు, పిలిస్తే పలికేటటువంటి వాడు అని చెప్పేసి ఆయన కృష్ణుడి గురించి చెప్పి, కృష్ణునికి మించిన వాడు ఇంకొకడు లేడు, అతనే అగ్రపూజకి అర్హుడు అని చెప్పేసి తను చెప్తాడు. ఇది నా సలహా, ఇంకా మీరందరూ కూడా దీనికి సమ్మతించండి అని చెప్పేసి తను చెప్తాడు. చెప్పిన తర్వాత అందరూ కూడా సమ్మతిస్తారు. అందరి యొక్క సమ్మతితో అగ్రపూజని చేయడం మొదలుపెట్టారు. ధర్మరాజు తన భార్యలతో, తర్వాత పుత్ర పౌత్ర అందరూ కలిసి కూడా భగవంతుడి యొక్క అర్చిస్తున్నారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను అర్చిస్తున్నారు. ఆయనని అర్చించేటప్పుడు ఆయన పాదాలని కడిగి ఆ పాద జలాన్ని తన శిరస్సు మీద చల్లుకొని భగవంతుడి యొక్క దర్శనం చేసుకుందాము అంటే తను గద్గదంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయంట. ఆ కళ్ళల్లో నీళ్లు నిండిపోయి కృష్ణుడి యొక్క రూపాన్ని తను చూడలేకపోతున్నాడనమాట. అలా పరవశంలో ఉన్నాడు. ఆల్రెడీ కృష్ణుడి యొక్క పరమ భక్తుడు. ఇప్పుడు ఇంకా కృష్ణుడిని అందరూ కూడా పొగుడుతూ ఉంటే, అందరూ కీర్తిస్తూ ఉంటే తను మురిసిపోతూ ఉన్నాడు. ఇంకా కృష్ణుడి యొక్క పాద సేవ చేస్తూ తనను తను మరిచిపోయాడు. గదగదంతో తను పులకించిపోతూ ఉన్నాడనమాట. ఆ విధంగా కృష్ణుడిని అర్చించాడు. అర్చించే అంతా అయిపోయేసరికి ఆ సభలో ఉన్నటువంటి శిశుపాలుడికి మాత్రం నచ్చలేదు. శిశుపాలుడు మాత్రం ఏమంటున్నాడు అంటే, కృష్ణుడు ఎలా ఉత్తమమైన వాడు, నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని పెళ్లి మండపం దగ్గర నుంచి ఎత్తుకొని పోయాడు, అలాంటి వాడు ఎలా ఉత్తముడు అవుతాడు? తర్వాత జరాసంధుడు ఎన్నిసార్లు వస్తే ఏం చేస్తాడు? ఆయన పైనకి ఎదురు తిరిగి యుద్ధం చేయకుండా పారిపోయి ఏం చేశాడు? సముద్రంలో దాక్కున్నాడు. అసలు నీతి నియమాలు
ఏమీ లేవు, అతనికి ఒక కులము ఆచారము ఏదీ లేదు అని చెప్పేసి శిశుపాలుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట. మరి శిశుపాలుడు ఎవరో చూద్దాం. మరి శిశుపాలుడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటో చూసుకుందాం మనం ఒకసారి. శిశుపాలుడు ఎవరు? యాక్చువల్గా చెప్పాలి అంటే వీళ్ళిద్దరు ఎవరు? జయ విజయులు. ఈ జయ విజయులు ఎప్పుడైతే సనక సనందన సనత్ కుమారులతో శాపాన్ని పొందుతారో అప్పుడు శాపానికి ఒక ఎక్స్క్యూజ్ ఇస్తాడనమాట స్వామి. ఏమంటాడు? మీరు 7 జన్మలు భక్తుల్లాగా వస్తారా, లేకపోతే 3 జన్మలు విరోధుల్లాగా వస్తారా అంటే అప్పుడు అమ్మో స్వామి 7 జన్మలు నీతో వియోగంలో ఉండాలా, అంతకాలం మేము వేచి ఉండలేము, అందుకని చెప్పేసి 3 జన్మల్లో మేము తిరిగి రావాలి, అందుకే మీతో వియోగమైనా సరే అంటే విరోధమైనా సరే అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకొని విరోధానికి కృష్ణునికి విరోధులుగా 3 జన్మల్లో వస్తారనమాట. ఫస్ట్ హిరణ్యాక్ష హిరణ్యకశిపుగా వస్తారు. నరసింహ వరాహ అవతారాల్లో వాళ్ళిద్దరినీ సంహరించేస్తాడు. సంహారం అంటే ఎలా చేస్తాడు అంటే, ఎందుకంటే ఇక్కడ వీరరసం ఉప్పొంగిపోతోంది, చాలా బాగా వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం బాగా జరుగుతుందనమాట. ఆ యుద్ధాన్ని అనుభవిస్తూ అనుభూతి పొందుతూ భక్తులతో ఆ యుద్ధ రసాన్ని కూడా అనుభూతి పొందుతూ కృష్ణుడు వాళ్ళనిద్దరినీ సంహరింపజేసేస్తాడు. తర్వాత రావణ కుంభకర్ణులు, ఈ రావణ కుంభకర్ణులని కూడా సంహరిస్తాడు. ఇప్పుడు కృష్ణుడి యొక్క అవతారంలో ఇప్పుడు అగనెస్ట్గా శిశుపాల దంతవక్రులుగా వచ్చారనమాట. ఇప్పుడు శిశుపాలుడు కృష్ణుడికి విరోధిగా వచ్చాడు, ఆ జయ విజయుల్లో ఒకరనమాట. దంతవక్రుడి స్టోరీ ఇంకా రాబోయే స్టోరీస్లో మనం చెప్పుకుంటాం. అయితే శిశుపాలుడు అలా వైకుంఠం నుంచి రాక్షస స్వరూపానికి వచ్చాడు. మరి ఇక్కడ ఎలా అవతారం తీసుకున్నాడు, ఆయన ఏ విధంగా పుట్టాడు అంటే కృష్ణుడి యొక్క మేనత్త కొడుకు వసుదేవుడి యొక్క చెల్లి, ఆ చెల్లి శృతదేవిని చేది రాజైనటువంటి దమఘోషుడికిచ్చి పెళ్లి చేస్తారనమాట. దమఘోషుడికి శృతదేవికి ఇద్దరికి పుడతాడు ఈ శిశుపాలుడు. పుట్టినప్పుడంట 4 చేతులతో పుట్టాడంట, చతుర్భుజాలు 4 చేతులు, తర్వాత 3 కళ్ళున్నాయంట, నుదుట్లో ఒక కన్ను ఉంటుందంట. గాడిదలాగా కూస్తూ ఉండేవాడనమాట, గార్ధాబం లాంటి గొంతుతో అరుస్తూ ఉంటున్నాడనమాట. ఎప్పుడైతే పిల్లోడు పుట్టాడో మొత్తం కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు శిశుపాలుని చూసి. ఆ వికృత రూపాన్ని, ఆయన చేసేటటువంటి ఆ శబ్దాన్ని చూసి వాళ్ళు భయపడిపోయారనమాట. ఏం చేయాలో వాళ్ళకి తోయట్లేదు. అంతలోకే ఆకాశవాణి చెప్తుందనమాట, ఎవరైతే ఈ పిల్లోడిని ఒడిలోకి తీసుకుంటారో అప్పుడు పిల్లోడు నార్మల్ అయిపోతాడు. ఆ నార్మల్ అయిపోయిన అంటే 2 చేతులు ద్విభుజం వచ్చేస్తుంది, ఆ కన్ను మాయమైపోతుంది, ఆయన నార్మల్ మనిషిలాగా అయిపోతాడు అని చెప్తారు. కాకపోతే ఇంకేంటంట, ఆ ఒడిలోకి తీసుకున్న అతని చేతిలోనే తన యొక్క చావు ఉంది అని చెప్పేసి ఆకాశవాణి చెప్తుందన్నమాట. మరి ఇప్పుడు పిల్లోడు అంత వికృత రూపంలో ఉన్నాడు, అలా భయంకరంగా ఉన్నాడు, భయపడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు పాపం, దాచుకోను లేరు అలా అని చెప్పేసి. అందుకని ఇంటికి ఎవరొచ్చినా కూడా వాళ్ళ చేతిలోకి వాళ్ళ ఒడిలోకి ఇవ్వడం వీళ్ళు స్టార్ట్ చేశారనమాట తల్లిదండ్రులు. ఎవరి వల్ల కూర్చోపెడితే, ఎవరి వల్ల పడుకోబెడితే ఈ చేతులు పోయి నార్మల్గా పిల్లోడు అవుతాడో అది కూడా కావాలి. అలానే దాంతోపాటు ఆయన వాళ్ళ చేతిలోనే చచ్చిపోతాడని తేడితెల్లకు కూడా అవుతుందన్నమాట. ఆ విధంగా ఎవరు వచ్చినా కూడా పిల్లోని వాళ్ళ చేతిలో పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అలా ఒకసారి కృష్ణ బలరాములు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు కృష్ణుడి ఒడిలో పడుకోబెట్టగానే అప్పుడు ఆ 2 చేతులు కూడా మాయమైపోతాయి, కన్ను కూడా మాయమైపోతుంది అనమాట. సో పిల్లోడు నార్మల్ అయిపోతాడు. అది చూసి సంతోషిస్తుంది పాపం అత్త శృతదేవి. కాకపోతే తను ఏంటి అంటే పిల్లోడు కూడా చనిపోతాడు ఆయన చేతుల్లో, అదైతే తథ్యం, అది ఆకాశవాణి చెప్పింది. అందుకని చెప్పేసి కృష్ణుడిని ప్రార్థిస్తుంది, నువ్వు రక్షించు అనేసి తను ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, 100 తప్పులు వరకు నేను క్షమిస్తాను, తర్వాత నేను అతనిని సంహరిస్తాను అనేసి చెప్పారు. అయితే ఒక కథ ప్రకారం ఏమో ఆయన 100వ తప్పుకే తనని సంహరించారని చెప్తారు. ఒక కథ ప్రకారం ఏమో ఒకటేసారి 100 తప్పులు చేసినప్పుడు తనని సంహరించారు అనేసి చెప్తారనమాట. నాకు కూడా తెలియదు క్లియర్గా ఏది కరెక్టో. సో ఆ విధంగా ఈ శిశుపాలుడు ఆయన అలా పుట్టాడు. మరి ఎవరి సైడ్ ఉన్నాడు?
ఆయన చచ్చిపోతాడని తెలుసు, ఇది ఓపెన్ సీక్రెట్, కృష్ణుడి చేతిలోనే చచ్చిపోతాడని ఓపెన్ సీక్రెట్. మరి అలాంటప్పుడన్నా జాగ్రత్త పడాలి కదా, 100 తప్పులు జరగకుండా అలా చూసుకోవాలి కదా. అలా ఏమి చూసుకోడు, ఆయనకేమి ఏమంటారు, ఆయన శక్తి, తర్వాత ఆయనకున్నటువంటి ఫ్రెండ్షిప్, ఆయనకున్నటువంటి బలంతో కృష్ణుడు నన్ను ఏం చేస్తాడులే అనేసి అనుకున్నాడనమాట. అందుకే విర్రవిగి మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇంకా దానికి తోడు జరాసంధుడు ఇంకా రుక్మి వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ చేయడం, ఎందుకు రుక్మి వాళ్ళ చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను అనేసి అన్నాడు. జరాసంధుడు కూడా ఈయన తరఫునే ఉండేవాడు కదా, ఆ విధంగా తను విర్రవీగుతూ ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఈ రాజసూయ యజ్ఞానికి వచ్చినప్పుడు అప్పటి వరకు నానా రభస చేశాడు, ఏమీ కామ్గా లేడు. ఒకసారి వసుదేవుడు యజ్ఞం చేస్తే యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. ఎప్పుడైతే ప్రాగ్జ్యోతిష్పురం మీదకి గొడవకి వెళ్ళినప్పుడు ద్వారకానంతా తగలపెట్టేస్తాడు శిశుపాలుడు. ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో అపరాధాలు చేశాడు కృష్ణుడి పట్ల. ఇప్పటి వరకు ఆయన చేయని అపరాధం ఏమీ లేదు. ఇప్పుడు ఈ రాజసూయ యజ్ఞంలో కూడా ఇప్పుడు తను నోటితో ఇష్టం వచ్చినట్టుగా ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాడనమాట. ఏమంటున్నాడు అంటే, ఏంటి ఇతనికి ఎందుకు, యజ్ఞార్థాద్ విష్ణు కదా, విష్ణువు కోసమే యజ్ఞం చేస్తారు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే, యజ్ఞంలో ఇచ్చేటటువంటి హవిస్ ఏదైతే ఉందో తిను అది తీసుకోవడానికి అర్హుడు కాడు అనేసి అంటున్నాడు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, కాకికి ఎక్కడైనా హవిస్సు పెడితే కాకి తింటుందా? తినదు కదా. పురోడాసం పెడితే కాకి తింటుందా? తినదు. సో అది కాకికి అర్హమైంది కాదు. అలానే ఇప్పుడు ఈ అగ్రపూజ ఏదైతే ఉందో అది కృష్ణుడికి అర్హమైంది కాదు, ఈ అగ్రపూజకి కృష్ణుడు అర్హుడు కాడు అనేసి తను అంటున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, వీడు కులాంకసుడు, గోపాలుడు, వీడికి ఏం కులమో తెలియదు, వాడికి క్షత్రియుడో తెలీదు, వైశ్యుడో తెలీదు, వాడి కులమే తెలీదు అనేసి అంటున్నాడు అనమాట. వాడికి కులమే తెలియదే, వాడి కులం వాడికే తెలియని వాడు ఏ విధంగా అగ్రపూజను తీసుకుంటాడు అనేసి అంటున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, కులమే తెలీదు, వాడికి వర్ణాశ్రమ ధర్మం ఏం తెలుసు, వాడు ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నాడు అనేసి అంటున్నాడు అనమాట. ఈ కులాచారి అనేసి అంటున్నాడు అనమాట. అయినా ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశపెట్టిందే కృష్ణుడు. ఈ వినిపించట్లేదా? హరే కృష్ణ మాతాజీ, వాయిస్ కట్ అవుతుందమ్మా. సో ఇంకా శిశుపాలుడు ఆ విధంగా ప్రగల్భాలు మాట్లాడుతూ ఉన్నాడనమాట. వర్ణాశ్రమ ధర్మాలనే సృష్టించిన వాడికి వర్ణాశ్రమ ధర్మమే తెలియదు అంటున్నాడు, తనకి అసలు కులాచారమే తెలియదు అంటున్నాడు. అయినా కృష్ణుడు చేయాల్సిన పని ఏదైనా ఉందా? కృష్ణుడు ఏమైనా చెయ్యాలి అనుకుంటే మనం నిన్న చెప్పుకున్నాం, ఏంటి, కృష్ణుడు ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఆయన యొక్క శక్తులు ఎలా ఉన్నాయి, ఆయనకి ఛాయలాగా ఉన్నాయి, ఆయన కదలికతోనే అర్థం చేసేసుకుంటాయి అన్నమాట. ఆ కదలికతోనే అర్థం చేసుకొని ఆ పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటాయి. మరి అలాంటి ఆ కృష్ణుడు శక్తులు కలిగినటువంటి వాడు ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. మరి అలాంటి విగ్రహ స్వరూపుడైనటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు చేయాల్సింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. కానీ ఆ మూర్ఖుడు ఆ విషయం తెలియదు కదా, అందుకని చెప్పేసి కృష్ణుడు ఏమంటున్నాడు, కులాచార అనేసి అంటున్నాడు, ఇంకా ధర్మ బహిష్కృతుడు అనేసి అంటున్నాడు, పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడు అనేసి అంటున్నాడు, గుణాతీతుడు అనేసి అంటున్నాడు, గుణరహితుడు అనేసి అంటున్నాడు. కరెక్టే, ఆయనకి భౌతికంగా ఉండేటటువంటి రజోతమ సత్వగుణాలతో పనేముంది, ఆయన గుణాలకు అతీతమైనటువంటి వాడు, అందుకనే గుణాతీతుడు అనేసి అంటున్నాడు. ఒక రకంగా చూస్తే ఆ తిట్లు కూడా అవన్నీ పొగడతలే, ఆచార్యులు చెప్తున్నారనమాట. ఆయన చేసేటటువంటి ప్రతి వాక్యాన్ని కూడా విడమరిచి దానికి అర్థాలు, నానా అర్థాలు తీసి అవన్నీ కూడా కృష్ణుని కీర్తించేటట్టుగా వాళ్ళు రాశారనమాట. ఆ విధంగా అతనిని చాలా ఇష్టం వచ్చినట్టుగా నానా విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఆయన అసలు ధర్మమే చెయ్యడంట, కృష్ణుడు ధర్మమే చెయ్యడంట, ఆయన వస్తున్నాడే ధర్మాన్ని స్థాపించడం కోసము. అలాంటి వాడికి ధర్మము తెలియదు, ధర్మం చెయ్యట్లేదు అనేసి అంటున్నాడు అనమాట. తర్వాత ఇంకేమంటున్నాడు అంటే, ఈ యయాతి కృష్ణుని యొక్క వంశాన్ని శపిస్తాడనమాట. వాళ్ళు రాజులుగా ఉండే అర్హత వాళ్ళకు లేదు అని చెప్పేసి. మరి ఆ శాపం పొందిన తర్వాత ఈ యదువంశం అంతా కూడా తాగుబోతులుగా మారతారనమాట. ఆ విషయాన్ని శిశుపాలుడు చెప్తున్నాడు. అంటే వీడు యదువంశీయుడైనా కానీ
తిను రాజవలసిన అర్హత తనకి లేదు, అలాంటి వాడు అని చెప్పేసి తను చెప్తూ ఉన్నాడనమాట. ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తూ ఉన్నారంటే, యయాతి శపించడం అయితే అది నిజమే. కాకపోతే మహాపురుషులు ఎవరైతే ఉన్నారో, మహామునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కృప వలన ఈ శాపం అంతా వినాశమైపోయిందంట, శాపం విమోచనం అయిపోయిందనమాట. ఆ విధంగా ఈ కార్తవీర్యార్జున, నాకు ఈ క్లియర్గా తెలియదు ఈ స్టోరీ అంతా, కానీ నాకు ఇంతే విన్నాను. సో వీళ్ళందరి సహకారంతో మళ్ళీ వీళ్ళు రాజ్య అధికారాన్ని స్వీకరించి మళ్ళీ ప్రజల యొక్క సంరక్షణ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఆ విధంగా వాళ్ళ పైన అసలు ఏమంటారు, శాప కారణమే అక్కడ లేదు. అయినా కృష్ణుడికి ఏం శాపము వర్తిస్తుంది? ప్రతి ఒక్కటి కూడా సృష్టించబడింది అంతా కూడా కృష్ణుడి నుంచే. తను అలా అంటున్నాడు అనమాట. ఆ విధంగా మొత్తం ధరణినంతా రక్షించడంలో ఇప్పుడు వాళ్ళు నియుక్తమయ్యారు అనేసి చెప్తున్నారు. ఇంకేమంటున్నాడు, దొంగ వలే ఇప్పుడు ఆ సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు అనేసి ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉన్నాడనమాట శిశుపాలుడు. సో మరి ఇప్పుడు ఆ పెద్ద సభ, ఆ సభలో మునులు, ఋషులు, భక్తులు, గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అక్కడ రాజసూయ యజ్ఞంలో అగ్రపూజ జరిగేటప్పుడు అవగానే ఇలా మాట్లాడడం. మరి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా కొంతమంది అక్కడి నుంచి చెవులు మూసుకొని వెళ్ళిపోయారంట. భగవంతుణ్ణి దూషించడం వాళ్ళకి నచ్చలేదన్నమాట. భగవంతుణ్ణి దూషించేటప్పుడు కానీ, భక్తులని దూషించేటప్పుడు కానీ ఎవరు వినరనమాట. ఎందుకంటే ఎవరైతే వింటూ అక్కడే ఉంటారో వాళ్ళ యొక్క పుణ్యం అంతా కూడా నశించిపోతుందంట. అందుకని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడమో, లేకపోతే వాళ్ళ యొక్క నాలుకని కట్ చేయడమో వాళ్ళు చేసేస్తారనమాట. సో ఇంకా అక్కడి నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. తర్వాత ఈ మత్స్య, తర్వాత వీళ్ళు ఉన్నారు కదా, ఈ రాజ్యంలో నుంచి వచ్చినటువంటి రాజులందరూ కూడా వాళ్ళ ఆయుధాలను సిద్ధంగా తీసుకొని శిశుపాలుని నరికేయడానికి సిద్ధమైపోయారంట. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శిశుపాలుడితో యుద్ధం చేయడం ఏంటి, ఇంకా ఆయన ఒక ఏటు వేసేస్తే అయిపోతుంది, అలా అందరూ ఆక్రోశంతో ఉన్నారనమాట. కృష్ణుడు ఆ విధంగా శిశుపాలుడు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ తన పల్లెత్తు కూడా మాట్లాడట్లేదు. సింహము నక్క ఎంత అరుస్తున్నా సింహం పట్టించుకోదు కదా, అది చూసి పంజా వేస్తుంది. ఆ విధంగా కృష్ణుడు కూడా ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆ 100 తప్పు అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత శిశుపాలుడిని తను సంహరిస్తానని చెప్పాడు కాబట్టి ఆయనే సంహరిస్తాడు. ఆ విధంగా మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, వీళ్ళందరినీ కూడా తను మీరెవరు ఏమీ ఆవేశపడొద్దు అని చెప్పేసి అందరినీ కూడా సైలెంట్ చేసేస్తాడనమాట. మీరందరూ కూడా ఆవేశమొద్దు, మీ ఆయుధాలను దింపేసేయండి అనేసి చెప్తాడు. ఎందుకు అంటే ఇప్పుడు సాక్షాత్ ఆయన ప్రియమైన భక్తుడు ధర్మరాజు, ఆయన ఏం చేస్తున్నాడు, యజ్ఞాన్ని తలపెట్టాడు అందరికీ శుభం కలగాలి అని చెప్పేసి. మరి అలాంటి యజ్ఞంలో ఇలాంటి రక్తపాతం జరగడం కూడా కృష్ణుడికి ఇష్టం లేదు. అక్కడ ఇప్పుడు వీళ్ళందరూ ఆయుధాలు ఎత్తారు, దాన్ని తిరిగి మళ్ళీ శిశుపాలుడు యుద్ధం స్టార్ట్ చేశాడు అంటే ఏమవుతుంది, ఆ యజ్ఞస్థలం అంతా కూడా పరమ పవిత్రమైనటువంటి ఆ స్థలం అంతా కూడా ఏమవుతుంది, అంత రక్తం అంతా ఏరులాగా పారుతుంది, అపవిత్రమైపోతుంది. అందుకని చెప్పేసి కృష్ణుడు వాళ్ళందరినీ కూడా శాంతింపపరిచి వాళ్ళ యొక్క ఆసనాల మీద కూర్చోపెడతాడనమాట. కూర్చోపెట్టేసి తన యొక్క చక్రాయుధం ఏదైతే ఉందో, కోటి సూర్యుల తేజముతో వెలిగేటటువంటి సుదర్శన చక్రాన్ని తీసి ఆయన యొక్క తలని, శిశుపాలుడి యొక్క తలని నరికేస్తాడనమాట. సో శిశుపాలుడి యొక్క శరీరం నుంచి ఆయన తల సపరేట్ అయిపోయింది. వెంటనే శిశుపాలుడి యొక్క శరీరంలో నుంచి ఒక జ్యోతి వచ్చి అది కృష్ణుడిలోకి ప్రవేశిస్తుంది అనమాట. సాయుధ్య ముక్తిని పొందుతాడు ఫస్ట్, కానీ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వైకుంఠంలో చతుర్భుజ రూపాన్ని కృష్ణుడి యొక్క సాయుధ్య రూపంలో తను అక్కడ ఉండి జయ విజయులుగా వాళ్ళు భగవంతుని ద్వారపాలకులుగా సేవలు అందిస్తూ ఉంటారనమాట. సో ఇంకా
ఆ శిశుపాలుడి యొక్క వధ అయిపోయిన తర్వాత యజ్ఞం సంపూర్ణమవుతుంది. అవభృత స్నానం చేస్తాడు ధర్మరాజు. చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋత్వికులకి, తర్వాత ఋషులకి, యజ్ఞ సంపన్నమైన తర్వాత అక్కడ ఉన్నటువంటి మునులకి అందరికీ కూడా తను కానుకలనిచ్చి వాళ్ళందరినీ కూడా అర్చిస్తాడనమాట. ఆ విధంగా అర్చించి అంతా ఈ కార్యక్రమం అంతా అవుతుంది. వచ్చిన వాళ్ళందరికీ వీడుకోలు చెప్పడం, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడము, వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగిన తర్వాత కృష్ణుడు కూడా వెళ్తాను అనేసి అంటాడు. కానీ అప్పుడు ధర్మరాజు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారనమాట. ఇంకా కొన్ని రోజులు మీరు ఇక్కడే ఉంటే బాగుంటుంది స్వామి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారనమాట. ఆ రిక్వెస్ట్ మేరకి కృష్ణుడు తన బంధువులతోనూ మొత్తం సకుటుంబ సపరివారంగా వచ్చాడు. వాళ్ళందరితో కూడా ఇంద్రప్రస్థలోనే చాలా రోజులు ఉంటాడంట. చాలా రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ద్వారకాకి వెళ్తానన్నప్పుడు మళ్ళీ కూడా ధర్మరాజు పాపం అలిగిపోతాడనమాట, బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా ఈసారి ఊరుకోకుండా అక్కడి నుంచి మళ్ళీ ద్వారకాకి వెళ్ళిపోతాడనమాట. సో అయితే ఎప్పుడైతే ఈ రాజసూయ యజ్ఞం జరుగుతోంది, ఎంతో గొప్ప సంపద 4 మూలల్లోకి వెళ్ళి తమ్ముళ్ళు అందరి దగ్గర నుంచి తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏమైంది, ధర్మరాజు యొక్క సంపద చాలా పెరిగిపోయింది, ఆయన ఐశ్వర్యం పెరిగిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు తెచ్చినటువంటి ధనంతో ఆయన యొక్క ఐశ్వర్యం పెరిగిందా? కాదు, కృష్ణుణ్ణి అర్చించడంతో ఆయన ఐశ్వర్యం పెరిగింది. అంతకుముందు ఏముంది? అంతకుముందు ధర్మరాజే స్వయంగా చెప్తున్నాడు, నా దగ్గర ఏమీ లేదు, నేను భిక్షం అడుక్కునేటటువంటి వాడని. మీ యొక్క ఆజ్ఞని తీసుకోవడానికి శివుడు ఇంకా బ్రహ్మదేవుడు తత్పరంగా ఉంటారు మీరు చెప్పినవి చేయడానికి. మరి అలాంటి వారు నేను చెప్పిన మాటలకి నేను చెప్పేటటువంటి ఆజ్ఞలని స్వీకరిస్తున్నారు. అది నాకు పరమ ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను భిక్షగాడిన, నా దగ్గర ఏమీ లేదు, మీ కరుణ తప్పితే అనేసి అంటారు. మరి ధర్మరాజు దగ్గర ఉన్నటువంటి నిజమైన సంపద ఏంటి అంటే ఆయనకు ఉన్నటువంటి భక్తి, ఆయనకు ఉన్నటువంటి భగవంతుడి పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, ఆయనకు ఉన్నటువంటి భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ. మరి దానివల్ల ఆయన ఇంకా అమితమైన ఐశ్వర్యాన్ని తను పొందుతున్నాడు అనమాట. మరి ఈ ఐశ్వర్యాన్ని అంతా కూడా చూసి దుర్యోధనుడు, దుష్టబుద్ధి కలిగిన వాడికి ఈర్ష్య కలిగిందనమాట. సో ఆ విధంగా దుర్యోధనుడి యొక్క ఈర్ష్య గురించి రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ. ఈరోజుతో శిశుపాలుడి యొక్క అంతం అయిపోయింది, రాజసూయ యజ్ఞం అయిపోయింది. ఈ జరాసంధుడిని వధించి జరాసంధుడి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క విడుదల, వాళ్ళ యొక్క ప్రార్థనలు, తర్వాత రాజసూయ యజ్ఞము, తర్వాత ఈ శిశుపాలుడి వధ, ఇవన్నీ ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళంట సకల పాపాల నుంచి ముక్తులు అవుతారంట. శ్రవణం చేసిన వాళ్ళు, కీర్తించిన వాళ్ళు సకల పాపాల నుంచి విముక్తులు అవుతారు అని చెప్పేసి సుఖదేవ గోస్వామి దీనికి ఫలశ్రుతి కూడా ఇస్తున్నారనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు అంటే దంతవక్రుడు తర్వాత చచ్చిపోతాడా? దంతవక్రుడు తర్వాత వస్తాడు, ఇంకొక 2-3 అధ్యాయాల తర్వాత వస్తాడు. అయితే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. కలుసుకుందాం. ఈరోజు శిశుపాలుడు తొందరగా చచ్చిపోయాడు, మనం నిన్న చెప్పుకున్నాం కదా. అలా